ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పాటు ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 8 ఈ 2 రోజులు ఆయన మలేషియాలో పర్యటించారు. మలేషియాలో అనేక కార్యక్రమాల మధ్య ప్రధానమంత్రి ఒక 90 సంవత్సరాల వ్యక్తిని కలుసుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తి పేరు జయరాజ్ రాజారావు. ఈ జయరాజ్ రాజారావు ఎవరు? ఈ జయరాజ్ రాజారావు దాదాపు 2-3 తరాలుగా మలేషియాలో ఉంటున్నటువంటి వ్యక్తి. ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్లో అత్యంత కీలకమైన బాధ్యతలో పనిచేశారు. మలేషియా, సింగపూర్ ఇవన్నీ కూడాను ఆజాద్ హింద్ ఫౌజ్కి ఆ రోజుల్లో కంచుకోటలుగా, రిక్రూటింగ్ సెంటర్స్గా ఉండేవి. అక్కడి నుంచే బర్మా మీదకి, మణిపూర్ దాకా కూడాను ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాలు వచ్చినాయి. ఈ మొత్తం కార్యకలాపాలకి కేంద్రంగా ఉన్నటువంటిది సింగపూర్, మలేషియా. కాబట్టి ఈ జయరాజ్ రాజారావు ఆ తరం నుంచి ఆ తరానికి సంబంధించి ఇంకా సజీవులైనటువంటి 2-3 వ్యక్తుల్లో ఒకరు. వారిని కలుసుకోవడానికి ప్రధానమంత్రి వెళ్ళి ఆయనను కలవడం తన జీవితంలో అదృష్టం అని చెప్పి ఆయన తన సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్కి సంబంధించినటువంటి జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు.